ఇక వార్త వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర సిబిఐ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణకు ప్రాధాన్యమిస్తూ విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలను ప్రైవేట్ చేతుల్లోకి బదిలీ చేస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నం దారుణమని, కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 4న విశాఖలో అన్ని పార్టీలతో కలిసి పోరాటాలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రతి అంశాన్ని ప్రైవేటైజేషన్తో జోడించి వారికి పెద్దపీట వేయడానికి ఇవాళ చూస్తా ఉన్నాం. గత నెల రోజులుగా రైతులందరూ కూడా ఎరువులు దొరకక రోడ్డెక్కుతా ఉంటే, వీధుల్లోకి వస్తూ ఉంటే మీరు కనీసం కంట్రోల్ చేయలే. పైగా వాళ్ళకి బ్లాక్ మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. 266 రూపాయలు యూరియా 500 రూపాయలకు అమ్ముతా ఉంటే మీరేమో చోద్యం చూస్తూ ఉన్నారు. డిఏపి ఎరువుల పైన 100-150 రూపాయలు, 200 రూపాయలు ఒక్కొక్క సంచి పైన అదనంగా వసూలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఏమంటే పక్కాగా బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది. మేము ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా చెప్పడం జరిగింది. అయినా కింద ఏమీ మార్పు లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా అంటూ ఉన్నారు అవసరమైతే చర్య ఎవరి పని చర్య తీసుకున్నారో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇవాళ రైతులు కోరుతున్నదేమి, అయ్యా మాకు ఖరీఫ్ సీజన్ వచ్చింది, మాకు ఎరువులు కావాలంటా ఉన్నారు. పైగా మన అనంతపురం, ఈ సత్యసాయి జిల్లాలో ఇక్కడంతా వేరుశనగ పంట విస్తీర్ణం తగ్గిపోయింది. ఇంకా సాగర్ ఆయకట్టు ఇప్పుడిప్పుడే వాళ్ళు ఇంకా మొదలుపెట్టారు ఖరీఫ్ సీజను. ఇంకా ఖరీఫ్ సీజన్లో తగినంత విస్తీర్ణంలో పంటలు కూడా పెట్టక ముందుగానే ఇవాళ ఎరువులు దొరకడం లేదంటే దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. స్మార్ట్ గవర్నమెంటు పరిపాలన గాడిన పడింది, ఇప్పుడు బ్రహ్మాండమైన పరిపాలన ఉందని మీరు చెప్పుకోవడం కాదు, అది ఆచరణలో కనపడాలి. ఆచరణలో కనపడడం లేదు, క్లియర్గా అర్థమవుతాం. మరి ఎరువులు